వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో సునీతారావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే గోషామహల్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది. సో గత కొన్ని రోజులుగా సునీతారావు టాపిక్ అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఏకంగా మహేష్ కుమార్ గౌడ్ గారి ఛాంబర్ ముందే ధర్నా చేయడం అనేది జరిగింది. సో పిసిసిలో పదవులు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇంకేదైనా పనులు కేవలం మహేష్ కుమార్ వర్గం అంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళకే ఇప్పించుకుంటున్నారు. అసలు సిసలైనటువంటి కార్యకర్తలని పట్టించుకోవట్లేదు. సో ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి గారితో కూడా నేను గతంలో చెప్పాను అని చెప్పేసి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపుగా ఇప్పటికి ఒక 3 నుంచి 4 సార్లు తను ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మనం కూడా మన తెలంగాణ వెలుగు నుంచి కూడా వారిని గతంలో ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. అప్పుడు కూడా సో నేను అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గరికి, ప్రియాంక గాంధీ దగ్గరికి, సోనియా గాంధీ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ నేను వారికి తెలియజేస్తాను. సో ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇవ్వరు, పైరవికారులకు ఎందుకు ఇస్తారు, పారాషూట్లకు ఎందుకు పదవులు ఇస్తారు? సో ఎలక్షన్స్ టైంలో కార్యకర్తలు కష్టపడ్డారు కాబట్టే కదా ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతేగాని పారాషూట్లు వచ్చి వాళ్ళేదో ప్రచారం చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. సో వీలైతే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే నా కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని తను డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం సునీతారావు టాపిక్ మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా అయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిజంగా సునీతారావు చెప్తున్నట్టు కష్టపడ్డ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీలో పదవులు రావట్లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.